టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ అయ్యరసి మాట్లాడుతున్నాను. సో అడ్మిషన్స్ సంబంధించినటువంటి సీజను పిల్లలందరూ కూడా ఆల్రెడీ జోసా కానీ మిగతా కౌన్సిలింగ్ బిట్స్ యాక్ట్ ఇలాంటి వాటిలో ఆల్రెడీ పెట్టున్నారు. బట్ కొంతమంది పిల్లలకి మంచి కాలేజీలో సీట్లు రాకపోవడం, లేకపోతే లోయర్ ఎన్ఐటీస్లో కానీ, లోయర్ ట్రిపుల్ ఐటీస్లో కానీ, లోయర్ ఐఐటీస్లో వచ్చి కొంత సాటిస్ఫాక్షన్ లేక, వేరే ఆప్షన్స్ లేక కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. జనరల్గా ఐఎస్ఐ గురించి అందరికీ తెలిసినటువంటి కాలేజీ, డెఫినెట్గా అక్కడ బీ స్టాట్ కానీ, బీ మ్యాథ్స్ కానీ చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ కోర్సెస్ కింద మనం దీంట్లో చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటిది బీ మ్యాథ్ కానీ, బీ స్టాట్ కానీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సపరేట్గా ఎగ్జామ్ పెడతారో, లేకపోతే ఐఎన్ఎంఓ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో మ్యాథ్స్ ఒలింపియాడ్లో వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఉంటుంది. ఒక 5 seats సపరేట్గా ఉంటాయి. ఇది కాకుండా వాళ్ళు రీసెంట్గా అంటే ఒక ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ అవ్వలేదనుకోండి, బిఎస్డిఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లాంచ్ చేశారో. దీనికి సంబంధించి కూడా ప్రీవియస్గా నేను ఒక వీడియో చేసినట్టున్నాను నేను. ఈ యొక్క బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉంటుందో, యొక్క డేటా సైన్స్ ఏదైతే ఉంటుందో, బిఎస్డిఎస్ అనే ప్రోగ్రామ్స్ చేశారు. బేసికల్గా స్టాటిస్టికల్ మిషన్ లెర్నింగ్ కానీ ఇదంతా కూడా కొంత స్టాటిస్టికల్ డేటా సైన్స్ కానీ దీన్ని వాళ్ళు ఫోకస్ చేస్తూ కోర్సుని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఐఎస్ఐ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ కలకటా మాత్రం అనుకుంటారు, లేదంటే వాళ్ళకి వేరే క్యాంపస్లో ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ వేరే చోట కూడా ఉండటం జరిగింది. ఈవెన్ చెన్నైలో కూడా ఉంది వాళ్ళకి. సో కాకపోతే అఫ్కోర్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ అనేది కలకటా మెయిన్ క్యాంపస్ కాబట్టి అక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. మిగతా కాలేజీలో అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉండవు. బట్ ఓవరాల్గా బిఎస్డిఎస్ అనేది వాళ్ళకి ప్రత్యేకంగా 3 సెంటర్స్లో వాళ్ళు 25 seats లాంచ్ చేయడానికి గల ప్రత్యేకమైనటువంటి రీజన్ ఏంటంటే, అఫ్కోర్స్ దీనికి అంటే ఒక పర్టికులర్ క్యాంపస్లో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ ఎనీవే కలకటానే పెడతారు ఎవరైనా కూడా. తర్వాత ఢిల్లీ పెట్టుకుంటారో, లేదంటే తర్వాత ఏదైనా బెంగళూరు కానీ, ఇట్లాంటివి ఏదైతే 3 క్యాంపస్లు ఇచ్చాడో ఆ 3 క్యాంపస్లో మీరు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఒక చోట మీ క్లాసులు జరుగుతున్నప్పుడు వేరే క్యాంపస్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ అకామిడేషన్ అదే వేరే డిఫరెంట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి దానికి. సో వాళ్ళ క్లాసెస్ ఆన్లైన్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, లేకపోతే వీడియో లెక్చర్స్ ద్వారా ఆటోమేటిక్గా క్లాసెస్ విని సదుపాయం ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని క్లాసెస్ అన్నీ అలా జరగవు అనుకోండి, లేదా ఇక్కడ జరిగితే అక్కడ వినడం, అక్కడ జరిగితే ఇక్కడ వినడం, లేకపోతే కొన్ని సపరేట్గా జరగడం, ఇట్లాంటి సిస్టంలో వాళ్ళ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ హాస్టల్ అయితే ఉండదు, కానీ హాస్టల్ లేకపోయినా పర్లేదండి, కొంచెం దగ్గరలో ఏదైనా మేనేజ్ చేసుకుని మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పర్వాలేదండి, అంటే హాస్టల్ ఉంటే బాగుండేది. బట్ ఫ్యూచర్లో పెట్టే అవకాశం ఉందా అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. మేబీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం 2026 అడ్మిషన్స్కి అయితే హాస్టల్గా ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. బట్ అది ఒక డిసిషన్, దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవద్దు. ఈ పర్టికులర్ ఐఎస్ఐ ప్రోగ్రామ్లో ఏదైతే బిఎస్డిఎస్ ప్రోగ్రామ్ ఉందో దీంట్లో ఎగ్జిట్ ఆప్షన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. 3 yearsలో మీకు ఎగ్జిట్ అయినట్లయితే బీఎస్సీ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఆనర్స్ రావాలనుకున్నట్లయితే బిఎస్డిఎస్ 4 years డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. 5th year ఆప్షన్ పెట్టుకుంటే ఈవెన్ ఎంఎస్సీ స్టాటిస్టికల్ డేటా సైన్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మీకు 3 yearsలో 3rd yearలో ఎగ్జిట్ అవ్వచ్చు, 4th yearలో ఎగ్జిట్ అవ్వచ్చు, ఈవెన్ 5th yearలో కూడా మీకు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుందండి. డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మేము పిల్లలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళంత వరకు కూడా 5th year కూడా చదివి 5th yearలో ఎగ్జిట్ అవ్వమని చెప్తున్నాము. 3rd yearలో ఎగ్జిట్ అయితే మాత్రం ఏదైనా మరి వేరే ఎగ్జామ్ ఏదైనా రాసుకుని వెళ్ళే అవకాశం ఉంటుందంటే అందరికీ అవకాశం ఉండదు. ప్లేస్మెంట్స్ జనరల్గా యూజీ కంటే కూడా ఎంఎస్సీ వాళ్ళకి ఎక్కువగా ప్లేస్మెంట్స్ బెటర్గా వస్తాయి ఐఎస్సీలో. కాబట్టి 3 yearsలో జనరల్గా ఎగ్జిట్ ఎవరు కూడా అవ్వరు. 4th year అయిన తర్వాత ఎగ్జిట్ అవ్వండి. సో మామూలు బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ స్టాట్ వాళ్ళు కూడా 3rd yearలో మేము ఎగ్జిట్ అవ్వమని చెప్పట్లేదు ఎవరు కూడా, ఎందుకంటే వాళ్ళకి బెటర్ ప్లేస్మెంట్స్ ఎంఎస్సీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇదే లాజిక్ ఐఐటీస్లో వర్కౌట్ అవ్వదు. ఐఐటీస్లో 4th year బీటెక్లో ఎగ్జిట్ అవ్వాలి, 5th year ఉంటే వాళ్ళు పెద్దగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉండదు, నష్టం కూడా ఉండదు ప్లేస్మెంట్స్లో. అక్కడ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయొద్దు, ఇక్కడ దాన్ని మీరు అక్కడ అప్లై చేయొద్దు. అనదర్ పాయింట్ చూసినట్లయితే జనరల్గా ఐఎస్ఐ కొంచెం కరికులమ్స్ టఫ్ ఉంటాయి కాబట్టి పర్సంటేజ్లో ఇస్తారండి వాళ్ళు, జీపీఏ కాదు. జనరల్గా డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్ 75% ఉన్నట్లయితే ఇస్తారు. 75% అనేది మంచి స్కోర్ అండి. అక్కడ యాక్చువల్ 75 కన్నా దాటితే చాలా టఫ్ ఉంటుంది. అంటే చాలామంది 60, 65 కూడా వస్తాయి. అందుగురించి ప్లేస్మెంట్లో 50% పెడతారు మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా. సో అందుగురించి ఐఎస్ఐకి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ ఫర్మ్స్ అవి వస్తూ ఉంటే తీసుకెళ్తాయి. కోర్స్ కరికులం చాలా బాగుంటుందండి. ఈ మధ్యన రీసెంట్గా 2 స్టూడెంట్స్ నీకు ఎంఐటీకి వెళ్ళడం కూడా నేను చూశానండి. ఆల్మోస్ట్ ఈ బిఎస్డిఎస్ కాదనుకోండి, బీ స్టాట్ నుంచి, బీ మ్యాథ్స్ నుంచి, బీ స్టాట్ నుంచి వెళ్ళడం జరిగిందండి. సో బిస్వాస్ అని ఎవరైతే ఉంటారో, సో అరిత్ర ARITRA ఏదైతే బిస్వాస్ BIS WS అనేది ఎవరైతే ఉంటారో మీరు గూగుల్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ ఎవరైతే ఎంఐటీకి వెళ్ళడం జరిగిందో ఆల్మోస్ట్ వాళ్ళ సజెషన్ కూడా నా దగ్గర రావడం జరిగింది, నేను చెప్పడం జరిగింది. నౌ దే ఆర్ స్టడీయింగ్ ఇన్ MIT. ఇంకొక అమ్మాయి కూడా ఉందండి, పేరు నాకు సరిగా గుర్తు రావడం లేదు. డైరెక్ట్గా ISI నుంచి వెళ్ళడం జరిగింది. చాలా మంచి యూనివర్సిటీ అడ్మిషన్సే వాళ్ళకి వస్తున్నాయి. కాకపోతే పెర్ఫార్మెన్స్ చేయడం మాత్రం చాలా 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 కష్టం, అంత ఈజీ కాదండి, కోర్స్ టఫ్గా ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే సిఎస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నేను కోర్స్ కరికులంలో మాట్లాడిన తర్వాత నేను ఆ డిఫరెన్స్ మీకు చెప్తాను, సో దట్ యూ కెన్ టేక్ ద డిసిషన్ అకార్డింగ్లీ. సో ఫస్ట్ ఇయర్లో మీరు కరికులం వాళ్ళు ఇచ్చినటువంటి కరికులం చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ 1, డేటా ఎక్స్ప్లోరేషన్ కానివ్వండి, ప్రాబబిలిటీ 1, మ్యాథమెటిక్స్ 1, ఇంట్రడక్షన్ టు కంప్యూటింగ్. ఎలక్టివ్స్లో 1 తీసుకోవాలి, బయాలజీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ కానీ. ప్రాబ్లీ చాలామంది ఎక్కువగా ఎకనామిక్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మంచి స్కోరింగ్ రావాలి జీపీఏ పర్స్పెక్టివ్ అనుకున్నప్పుడు కొంతమంది బయాలజీ కూడా తీసుకుంటారు. ఇది పర్ఫెక్ట్గా అండి, అంటే ఆల్మోస్ట్ 5 సబ్జెక్టులు ఉంటాయి. సెమిస్టర్ 2లో వచ్చినప్పుడు స్టాటిస్టిక్స్ 2 అండి, ఇంట్రడక్షన్ టు ద ఇన్ఫరెన్స్,
అలాగే మ్యాథమెటిక్స్ 2 కానివ్వండి, డేటా అనాలిసిస్ యూజింగ్ ఆర్ అండ్ పైథాన్, ఆప్టిమైజేషన్ అంటే న్యూమరికల్ మెథడ్స్. పర్ఫెక్ట్ కోర్స్ అండి ఇది. సో ఎలక్టివ్స్ కూడా బయాలజీ, ఎకనామిక్స్, ఫిజిక్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుందండి. మేబీ చాలామంది ఫిజిక్స్ కూడా తీసుకుంటారు, సరిపోతుంది. ఫస్ట్ ఇయర్ పర్ఫెక్ట్గా డిజైన్ చేశాడు, సిలబస్ బాగుందండి. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్లో మీకు వచ్చేటప్పటికంటే మల్టీ వేరియబుల్ డేటా అండ్ రిగ్రెషన్ కానివ్వండి, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ మంచి సబ్జెక్ట్ అండి. ప్రాబిలిటీ 2, మ్యాథమెటిక్స్ 3, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం కొంచెం బాగా డెప్త్ వెళ్తాడండి. మ్యాథమెటిక్స్ 3 అండి, ప్రాబిలిటీ 2 కానీ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. సో ఆల్మోస్ట్ సిఎస్ రిలేటెడ్ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా కవర్ అయింది. అక్కడ కొంచెం కవర్ చేసుకుంటూ వస్తున్నాడండి. అలాగే అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ 1, లీనియర్ స్టాటిస్టికల్ మోడల్స్ కానీ, స్టాకోస్టిక్ ప్రాసెస్ మంచి స్టాకోస్టిక్ ప్రాసెస్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ 4 కూడా పెట్టేట్టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ హెవీ అయిపోద్దండి మ్యాథమెటిక్స్ 4. ఈ మ్యాథమెటిక్స్ 3, 4 దగ్గర చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బట్ డెఫినెట్గా అది అవసరమా అంటే ప్రజెంట్ టెక్నాలజీకి అవసరం. ఫ్యూచర్లో 4 ఏళ్ల తర్వాత ఏది బాగుంటుంది, దేనికి వెళ్ళాలని చాలామంది పిల్లలు అడుగుతున్నారు కదా, దీనికి ఇదే ఆన్సర్. డెఫినెట్గా ఎలాంటి మ్యాథ్స్ చదవలసిందేనండి మీరు, డెప్త్, లీనియర్ ఆల్జీబ్రా కానీ ఇది కానీ ఇంకోటి కానీ. అలాగే థర్డ్ ఇయర్లో చూసుకున్నట్లయితే రిగ్రెషన్ టెక్నిక్స్ కానివ్వండి, సో బేసిన్ ఇన్ఫరెన్స్ కానివ్వండి, స్టాటిస్టికల్ లెర్నింగ్ 1 కానివ్వండి, అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ 2 కానివ్వండి, సిగ్నల్ ఇమేజ్ అండ్ టెక్స్ట్ ప్రాసెసింగ్. సో ఇది కూడా స్టాటిస్టిక్స్ పర్ఫెక్ట్ అండ్ డేటా సైన్స్కి. మల్టీ వేరియబుల్ స్టాటిస్టికల్ అనాలిసిస్, డిస్క్రీట్ డేటా అనాలిసిస్, లార్జ్ శాంప్లింగ్ అండ్ సో రీశాంప్లింగ్ మెథడ్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్ అండ్ స్టాటిస్టికల్ లెర్నింగ్ 2. ఇదంతేనండి, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే పెట్టాడండి. ఫోర్త్ ఇయర్లో వచ్చేటప్పటికి డీప్ లెర్నింగ్ 1 విత్ జీపీయూ ప్రోగ్రామింగ్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ప్యారలల్ కంప్యూటింగ్. ఎలక్టివ్స్ ఫోర్త్ ఇయర్లో ఇచ్చాడండి. 5 ఇచ్చి 3 తీసుకోమన్నాడు. సో జెనెటిక్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్, ఇంట్రడక్షన్ టు ద స్టాటిస్టికల్ ఫైనాన్స్, క్లైమేట్, క్లినికల్ ట్రయల్స్ కానివ్వండి, శాంపుల్ సర్వేస్ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్స్. మోస్ట్ ప్రాబబ్లీ బయో ఇన్ఫర్మాటిక్స్ కొంచెం బాగా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మా దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ స్టాటిస్టికల్ ఫైనాన్స్ కానీ రెండింటిలో కంపల్సరీగా ఒకటి తీసుకోమని చెప్తున్నాం. మిగిలిన ఓకే వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి తీసుకోవచ్చు. అలాగే లాస్ట్ సెమిస్టర్లో చూసుకున్నట్లయితే డీప్ లెర్నింగ్ 2 ఉంటుందండి. అలా ఆఫ్ కోర్స్ ఆల్గారిథమ్స్ ఏదైతే బిగ్ డేటా ఉందో అది పెట్టడం జరిగిందండి. డేటా అనాలిసిస్ అండ్ రిపోర్ట్ రైటింగ్ అండ్ ప్రజెంటేషన్, ఆఫ్ కోర్స్ అది తీసేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ 4 ఎలక్టివ్స్ ఇచ్చి 2 తీసుకోమన్నాడు. క్యాజువల్ ఇన్ఫరెన్స్ కానివ్వండి, యాక్యురల్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, సర్వైవల్ అనలిటిక్స్ కానీ, అనాలిసిస్ ఆఫ్ నెట్వర్క్. ఆబ్వియస్గా యాక్యురల్ స్టాటిస్టిక్స్ కానివ్వండి ఏదైతే ఉంటుందో, క్యాజువల్ ఇన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ఈ 2 డెఫినెట్గా బెటర్గా ఉంటాయి. లాజికల్గా మీరు చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ కోర్సెస్ తీసుకున్నప్పుడు ఏదైతే మీకు స్టాటిస్టికల్ బిఎస్ డేటా సైన్స్ తీసుకున్నారు, కంప్యూటింగ్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకున్నారు, లేకపోతే సిఎస్ తీసుకున్నారు, డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు కొంతమంది. యాక్చువల్గా అంటే ఇక్కడ మ్యాథ్స్ హెవీనెస్, స్టాటిస్టికల్ హెవీనెస్ ఎక్కువ ఉందండి. బట్ ఇక్కడ ఆల్గారిథమ్స్ ఏదైతే ఉండదో కొంచెం మోడరేట్గా ఉంటుంది, ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుంది. సిఎస్ వాడికి ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో కొంచెం తక్కువ ఉంటుంది, ఇక్కడ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మిషన్ లెర్నింగ్, స్టాటిస్టికల్ మిషన్ లెర్నింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందండి. మిషన్ లెర్నింగ్ సిఎస్ వాడి కంటే కూడా డెప్త్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మోడలింగ్, ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీకి, పిహెచ్డి అడ్మిషన్స్కి, రీసెర్చ్ కనెక్టివిటీ పర్స్పెక్టివ్లో స్టాటిస్టికల్ మిషన్ లెర్నింగ్ చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ బిఎస్డిఎస్ చదివిన వ్యక్తికి మిషన్ లెర్నింగ్లో డెప్త్ ఎక్కువ ఉంటుంది. అన్లెస్ సిఎస్ ఎలక్టివ్స్ తీసుకుని అడ్వాన్స్డ్ కోర్సెస్ మీరు సిఎస్ తీసుకుని చేస్తే తప్ప, అదర్వైజ్ వీటికంటే ఇదే బెటర్గా ఉంటాడండి. మ్యాథమెటిక్స్ ఆబ్వియస్గానే ఆల్మోస్ట్ 4 మ్యాథ్స్ సబ్జెక్టులు చదువుతున్నాడు కాబట్టి ఇతనే స్ట్రాంగ్గా ఉంటాడు. స్టాటిస్టిక్స్ పర్స్పెక్టివ్లో కానీ మ్యాథమెటిక్స్, ఏదైనా ట్రేడింగ్ కానీ, ఏదైనా ఫైనాన్స్ కానీ, కన్సల్టెన్సీ ఫర్మ్స్కి వెళ్ళాలంటే ఇది బెటర్గా ఉంటారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఏదైనా ప్రోగ్రామింగ్లో కానివ్వండి, ఆల్గారిథమ్స్లో కానీ, డిఎస్సీలో పర్స్పెక్టివ్లో కానివ్వండి, ఇంకా మేబీ ఏదైనా కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, నెట్వర్కింగ్ కానివ్వండి, ఈ పట్ల ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే కంప్యూటర్ విజన్ కానీ, ఆఫ్ కోర్స్ విజన్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ని కవర్ చేశారండి. ఇక్కడ కూడా ప్రాబ్లీ ఏదైనా రోబోటిక్స్కి వెళ్ళాలన్న దేనికైనా ఇక్కడ విజన్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఎలక్టివ్ సిస్టమ్ ఉంటుందండి ఐఐటీస్లో వాటిల్లో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, యాక్యురల్ సైన్సెస్కి సంబంధించి కానివ్వండి, క్వాంట్ ఫైనాన్స్ రిలేటెడ్ దానికి కానివ్వండి, ప్రాబబ్లీ మిషన్ లెర్నింగ్ అండి, పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. మిషన్ లెర్నింగ్ కానివ్వండి, బయో ఇన్ఫర్మాటిక్స్కి సంబంధించినటువంటి పీజీకి, పిహెచ్డీకి వెళ్దాం అనుకున్నా, ఇట్లాంటి ఏరియాస్ ఏదైతే శాంప్లింగ్ కానివ్వండి, బిగ్ డేటా కానివ్వండి, దానికి సంబంధించి పర్ఫెక్ట్ అండి. అట్లా కాకుండా ఎస్డి రోల్స్కి మనం వెళ్దాం, లేదంటే ప్రోగ్రామింగ్లో కొంచెం డెప్త్కి వెళ్దాం, లేకపోతే ఆల్గారిథమ్స్ సంబంధించి వెళ్దాం, ఇట్లాంటి ఏదన్నా వెళ్దాము, అలాంటి టైప్ ఆఫ్ వెళ్దాం అనుకుంటే, బట్ వీటికి అంత డిమాండ్ రాను తగ్గిపోతుందండి. ఇప్పుడు మైతోస్ లేకపోతే ఇలాంటి రకరకాలు వస్తున్నాయి కాబట్టి ప్రాబబ్లీ దీనికి వెళితేనే కొంచెం బెటరు. కాకపోతే దీంట్లో ఉన్న బాగా రీజన్ ఏంటంటే ఇది క్యాంపస్లో ఎవడో ఉండడో, తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, దీనికి ఆఫ్ కోర్స్ హాస్టల్ ఉండదు, అది పెద్ద మైనస్ పాయింట్ కాకపోయినప్పటికీ కూడా దానికి ఆడపిల్లని మీరేం కంగారు పడద్దు. దీంట్లో ఉన్న జీపీఏ పర్సెంట్ అసలు రాదు, చాలా 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 టఫ్ అసలు ఐఐటీతో కంపేర్ చేస్తే. సో బట్ స్టిల్ కాకపోతే ఫారెన్ యూనివర్సిటీస్ వాళ్ళు జనరల్గా కొంత కన్సిడరేషన్ ఉంటుందండి, కొంచెం ఐఎస్ఏ అంటే టఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రాబబ్లీ మీరు 5th ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడ 5th ఇయర్లో ఒక అడ్వాంటేజ్ ఉందండి. 5th ఇయర్లో మీకు డేటా సైన్స్ కాకుండా వేరే దానికి కూడా మీరు ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఆ ఆప్షన్ ఇచ్చేటప్పుడు వాడు. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ మీరు దానికే వెళ్ళాలని, మిషన్ లెర్నింగ్ కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పిహెచ్డీకి వెళ్ళాలి అనుకున్నట్లయితే డెప్త్ ఎక్కువ ఉంటుంది కోర్స్కి. సిఎస్ థర్డ్ రేటెడ్ ఐఐటీస్, థర్డ్ రేటెడ్ త్రిబుల్ ఐటీస్, సెకండ్ రేటెడ్ ఈవెన్ ఎన్ఐటీస్లోకి వెళ్ళి పిహెచ్డీకి వెళ్ళడం కంటే ఈ కోర్సులోకి వచ్చి కనీసం 80% దాటితే, నేనేమో 90 అనట్లేదు, మామూలుగా అయితే 90 చెప్తాము,
మేబీ ఎలక్టివ్స్ లేవండి ఎక్కువ, ఓన్లీ లాస్ట్ ఇయర్లో ఎలక్టివ్స్ ఇచ్చాడు. ఎలక్టివ్స్ చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసేసాడు. కోర్స్ అది ఒక మైనస్ పాయింటే, మరి మొరలెస్ క్లోజ్ చేసి పడేశాడు ఆ రెస్ట్రిక్షన్. ప్లేస్మెంట్స్ మామూలుగా ఒక 20 లక్షలు 25 లక్షలు వస్తాయనుకోండి కన్సల్టెన్సీ, పెద్ద పెద్ద ప్లేస్మెంట్స్ ఎవరో ఆఫ్ క్యాంపస్ ఏదైనా ట్రై చేసుకోవచ్చు. మరి కొన్ని జాబ్స్ బెంగళూరులో ఉంటారు కాబట్టి ప్లస్లో మైనస్లో ఉన్నాయంటే ఆ స్టూడెంట్ అంబిషన్స్ బట్టి నేను చెప్పగలను ఎగ్జాక్ట్గా, బట్ జనరల్గా కొంత ఐడియా ఇవ్వాలి కాబట్టి నేను ఐడియా ప్రయత్నం చేశాను. దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ ఏదైనా ఈ ఏదో ఈ థర్డ్ రేటెడ్ ఎన్ఐటీస్లో, త్రిబుల్ ఐటీస్లో, ఐఐటీస్లోకి వెళ్ళి పెర్ఫార్మెన్స్ సరిగా లేక జాబ్లు వచ్చే అవకాశం లేకుండా చెత్తాచెదారం బ్రాంచ్లకు ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ మానేసి ఇందులోకి జాయిన్ అయిపోతే బెటర్ అంటే బెటరే. సో ఎందుకంటే 2025 జేఈ మెయిన్స్తో ఇస్తారు కాబట్టి 2025 మెయిన్స్ కూడా కన్సిడరేషన్ చేస్తారు కాబట్టి సియూటీ ఎగ్జామ్ 2025లో సియూటీలో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఇస్తాడండి, జేఈ మెయిన్స్లో ఓన్లీ మ్యాథ్స్ కన్సిడరేషన్ చేస్తారు కాబట్టి మీరు అనొచ్చు సార్ సియూటీ ఇంకా ఎగ్జామ్ రాసేది ఇంకా రిజల్ట్ రాలేదు కదా, ఇదే దీని లాస్ట్ డేట్ 20వ తారీఖు, ఇంకా రిజల్ట్ జూన్ ఎండింగ్ ఇస్తానంటాడు. మరి ఎలా అంటే సరే రిజల్ట్ లేకపోయినా మీరు అప్లై చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకుండా, తర్వాత స్కోర్ అప్డేట్ చేయొచ్చు. ఇది చాలామంది తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరైతే సియూటీ ఎగ్జామ్ రాశారో అది కూడా మీరు అప్లై చేయొచ్చు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. సో లాస్ట్ ఇయర్లో కూడా అప్లై చేసే అవకాశం. చాలామంది మాకు పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మానేసి దీంట్లో కలమని చెప్పాం. ఇది టఫ్ కోర్సు, లోన్లీగా ఉంటుంది, సోషల్ లైఫ్ ఉండదు, తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎలక్టివ్స్ ఎక్కువ ఉండవు, బట్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. కోర్సులో మాత్రం స్ట్రెంగ్త్ ఎక్కువ, కోర్సుకి స్ట్రెంగ్త్ ఎక్కువ. అందరూ దీన్ని హ్యాండిల్ చేయగలరా అంటే చేయలేరు. సో దీన్ని బట్టి ఆలోచన చేసి డిసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.